Good morning, everyone. I greet you all in Jesus Christ precious name. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మళ్ళా ఈరోజు ఉదయము మీ అందరినీ కలుసుకోవడంలో చాలా సంతోషము. మన దేవుడు మంచి దేవుడు, అవునా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు చేసిన అద్భుతాలే నేడు కూడా చేయగలిగిన ఆ సామర్థ్యం గల దేవుడు. ఆయన సామర్థ్యం ఎన్నడూ తగ్గిపోని అంత గొప్ప దేవుడిని మనం పూజిస్తూ ఉన్నాం. కాకపోతే అలాంటి గొప్ప దేవుడిని మరి మనం పూజించడానికి, అవునా, మనకు కొన్ని ప్రాసెస్ అనేది ఉంది. ఆయనని పూజించే విధానం అనేది ఉంది. మన హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులను చూసుకుంటే వాళ్ళ దేవుడిని ఆరాధించే ఆ విధము అనేది వాళ్ళకు రకరకాలుగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితులారా, ఈరోజు మనము ఆ పరిశుద్ధాత్మని, అవునా, ఆ పరిశుద్ధమైన ఆ దేవుడిని మనం ఆరాధిస్తుండగా, ఒక్క పాపం కూడా ఎరగనటువంటి ఆ దేవుడిని మనం ఆరాధిస్తుండగా, ఆ దేవుడికి నచ్చినటువంటి కొన్ని విషయాలు మనం కూడా చేయడము చాలా ఎసెన్షియల్గా ఉన్నాయి. ఎసెన్షియల్ అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి. అలాంటి ప్రాముఖ్యమైన విషయాలపైననే మనం అనుదినం ధ్యానిస్తూనే ఉన్నాం, మరి దేవుని చేత బలం పొందుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించి మరి ఈరోజు దేవుడు ఎటువంటి ముఖ్యమైన మాట మనతో మాట్లాడబోతున్నాడో మనమందరం కూడా కలిసి విందాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అవును ప్రభువా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. దేవా, నీకే స్తోత్రం. వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరలో రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా, మా కన్నీళ్లను తుడిచిన దేవా నీకే స్తోత్రం. మా అందరినీ నడిపించే దేవా నీకే స్తోత్రం. మా అందరినీ బలపరిచే దేవా నీకే స్తోత్రం. అయ్యా, మేము అగ్గినిలో నడిచిన ప్రభా, మేము కాలిపోము, మా మీద అగ్ని మంటల వాసన కూడా రాదు ప్రభా. అటువంటి ప్రభా అగ్ని పరీక్షలు మేము ఈరోజు ఉండొచ్చు తండ్రి. నీళ్ళు మునిగిపోయేటటువంటి పరీక్షలు మేము ఉండొచ్చు తండ్రి. అయ్యా, కానీ మేము మునగకుండా తేలుతామని వాగ్దానం సెలవిస్తుంది తండ్రి. అవును యేసయ్య, మేము ఓడిపోము, మేము గెలుస్తాము యేసు నామంలో అని మా వాగ్దానం ఇస్తుంది. ఈరోజు మా శరీరంలో ఉన్న పోరాటం, మా ఆత్మలో ఉన్న పోరాటం, మా తలంపుల్లో ఉన్న పోరాటం తండ్రి, ఈ పోరాటాలన్నిటి నుండి మాకు విడుదలను దయచేయండి తండ్రి. శరీరంలో ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో తండ్రి, యేసు నామంలో ఆ బిడ్డలందరికీ ఇప్పుడే విడుదల జరుగును గాక. అయ్యా, సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయండి. సంపూర్ణ విడుదలని బిడ్డలకు దయచేయండి తండ్రి. వ్యాధులను తీసివేయండి తండ్రి. స్వస్థత ప్రకటించండి తండ్రి యేసు నామంలో. ఆ కాళ్ళను ముట్టండి, తలను ముట్టండి, కడుపును ముట్టండి, ఛాతీని ముట్టండి యేసు నామంలో ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యం పారిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా ఇప్పుడే. అయ్యా, బిడ్డలందరినీ ముట్టినందుకు నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయ్యా, మా పాదాలను అభిషేకించినందుకే వందనాలు తండ్రి. మా చేతులను అభిషేకించినందుకు వందనాలు. మా అందరినీ నడిపిస్తున్నందుకు వందనాలు. అభిషేకాన్ని కాపాడుకునేలా ఆ భాగ్యము మాకు దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. 18వ కీర్తనలు 28వ వచనము. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 28. 18వ కీర్తనలు 28వ వచనం. 18వ కీర్తనలు 28వ వచనము. For you will light my lamp. For you will light my lamp. The Lord my God will enlighten my darkness. నా వెలుగుని నీవే వెలిగిస్తావు. నా వెలుగుని నీవే వెలిగిస్తావు. నా వెలుగుని, ఆ ల్యాంప్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకే, దావీదు ప్రేమతోనే మరి దేవునితో ఇలా ప్రార్థన చేస్తున్నాను. నా వెలుగుగా నువ్వు ఉన్నావు తండ్రి. నేను ఈరోజు వెలుగుతున్నావంటే నీవే నన్ను వెలిగించావు అని దావీదు అంటున్నాడు. కానీ దావీదు ఇక్కడ, అవునా, చీకటి శక్తుల నుండి దూరం పోయేటటువంటి వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. Here David is talking about that light, the light which make the darkness far from you. నీ జీవితంలో చీకటి అనే దాన్ని దూరం పెట్టేటటువంటి, అవునా, చీకటి రాజ్యాన్ని దూరము చేసేటటువంటి వెలుగు గురించి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హెల్ప్ మీ ఓ లార్డ్ దట్ మై లైఫ్ స్టేస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ అంట. నా జీవితము ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని దావీదు ప్రార్థిస్తున్నాడు. మొదటిది ఏమంటున్నాడు? నన్ను వెలిగించు. అంటే ఈ వెలుగు ఏం చేస్తుంది ఇప్పుడు దావీదు జీవితంలో? చీకటిని దూరం చేస్తుందంట. అంటే ఏం ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు దావీదు?
చీకటి అనేది దావీదు జీవితం నుంచి దూరం ఎరిపోవాలా అనేది మొదటి పాయింట్. రెండవ పాయింట్ వచ్చేసి అవునా, దావీదు ఇతరులందరికీ ఆశీర్వాదంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాడు. లెట్ ద డార్క్నెస్ ఇన్ మీ బికమ్ బ్రైట్. నాలో ఉన్న చీకటి వెలుగు అయిపోయి నేను అనేకులకు ఆశీర్వాదంగా మారడానికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు స్నేహితులారా, మన ప్రార్థన ఎలా ఉండాలనో తెలుసా? అనేకులకు నేను ఆశీర్వాదంగా ఉండాలా, నా చీకటి వెలుగుగా మారాలా అనే ప్రార్థన ఉండాలా. నేను ఒకసారి ఒక మాట చెప్పాను అనమాట. ఏమన్నా అంటే, ఫస్ట్ మన ఇంట్లో మిరకల్ కానిది మనం పోయి బోధించినాం అనుకోండి, వాళ్ళు మనల్ని అడుగుతారు, మీ ఇంట్లోనే చక్కగా లేదు, నువ్వేం మాకు బోధిస్తున్నావని. ఆ రోజు నేను చెప్తే ఒక దైవజనుడు కొంచెం బాధపడ్డాడు అనమాట. అరే ఏంది అనేసి, ఆయన అఫెండ్ కాలే, ఏంటంటే బాధపడ్డాడు. మళ్ళీ ఎలా నాకు సేవ చేయాలని ఆశ ఉంది కదా, మా ఇంట్లో ఈ పలానా పరిస్థితి ఉంది, నేను సేవ చేయలేని అంటున్నారు కదా బ్రదర్ రా నన్ను. అలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఉంటే నేను ఆ రోజు ఆ బ్రదర్కి ఏం జవాబు ఇవ్వలే. నేనన్నా వెళ్ళేదా, నువ్వు నీ ప్రాక్టికల్ లైఫ్లో నీకు జవాబు దొరుకుతుందని అన్న. ఇప్పుడు దేవుడు అవునా, ఈరోజు అలాంటి ప్రశ్నలు ఎవరైనా ఉంటే దేవుడు వాళ్ళకి జవాబు ఇస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఆ చీకటి వెలుగుగా మారాల స్నేహితుల. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడా లేదా? నా చీకటి ముందు వెలుగు. అప్పటిదాకా నువ్వు బోధిస్తా, నేను ఇదిస్తా, నీ ఎగురితే కూడా నీ మాట ఎవరు కూర్చొని వినరు. నువ్వు ఎప్పుడైతే వాగ్దానాలు ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళందరికీ ఎవరు నీ ప్రార్థనను పట్టించుకోరు. నువ్వు ఒక స్థాయిలో వెళ్ళాలా, నువ్వు ఒక విజయంలో దిగాల, నువ్వు ఒక గెలుపును పొందుకోవాలా. ఎప్పుడైతే నువ్వు అలాంటి గెలుపులను దిగుతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు విడుదల చేస్తావు. గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంటుంది. అప్పటిదాకా యూ విల్ బీ ఎ ఎంప్టీ వెజల్ దట్ మేక్స్ మచ్ నాయిస్. హల్లెలూయా. యేసుక్రీస్తు బోధిస్తుంటే ఎందుకు 3 రాత్రులు 3 పగళ్ళు కూర్చొని విన్నారు? ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అలాంటివండి. The miracles what Jesus Christ performed, that made the people to sit day and night for 3 days. ఎంతమందికి అర్థమవుతుంది? అవును స్నేహితులారా, మీ ఇంట్లో కొన్ని అద్భుత కార్యాలు జరగాల, ఆ చీకటి వెలుగుగా మారాలా. ఆ సమయం ఈరోజే అని కూడా మీరు అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో చీకటి అనేది వెలుగుగా మారుతుందో అప్పుడే మనుషులు నీ మాట వింటారు. ఎప్పుడైతే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయో అప్పుడే మనుషులు నీ మాట వింటారు. అది లోకం కోరుకునేది అదే. నువ్వేం చేయలేవు, కరెక్టే. కానీ దేవుడు దర్శిస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పులు తీసుకురాగలడు. ఏ ఒక అద్భుతం జరగకపోయినా సరే మార్పులు తీసుకురాగలడు. ఆ కాలం దాటేసినాం స్నేహితులారా. యూ కెన్ నాట్ స్టిల్ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఇన్ దిస్ సైంటిఫిక్ జనరేషన్. ఆ కాలంలో కరోనా లేదు, ఈ కాలంలో కరోనా ఉంది. అవునా? ఎవరిని అడగరు. జీసస్ నిజంగా ఉంటే కరోనా ఎందుకు వచ్చిందని ఒకడు అడుగుతాం టీవీ డిబేట్లో. అవునా? మన దేవుడిని ఎట్లెట్లా ఏడేడ గుంజాలని చూస్తూ ఉంటారు. కానీ మనము స్నేహితులారా, నీ ఇంట్లో అద్భుతం జరగాల. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నన్ను వెలిగించు, నా చీకటిని వెలిగించు. ఆ వెలిగించిన తర్వాత అవునా, ఈ వెలుగు ఏం చేస్తుందంట? ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుందంట. అందుకనే స్నేహితులారా, ఈ లోకంలో అంతా ఈ లైట్ అనేది, వెలుగు అనేది ఏం చేస్తుందంటే చీకటిని తీసేసి వెలుగుని స్ప్రెడ్ చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలు ఏమైనా మొదలుపెట్టినప్పుడు ఈ కేటీఆర్, సీఎంలు, ప్రెసిడెంట్లు, మినిస్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెలుగును వెలిగిస్తారు. ఎంతమంది చూసి వెలుగును వెలిగిస్తారు? దాని అర్థం ఏంది? ఈ వెలుగు అనేది స్ప్రెడ్ అయ్యి అంటే ప్రాస్పెరిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనేది దాని అర్థం అన్నమాట. ఓకే, దాని అర్థం ఏంటంటే ఇకపై నాకు ఆశీర్వాదం అనేది మొదలవబోతుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఒక ఆశీర్వాదము.
అలా దేవుని స్నేహితులారా, నీ జీవితము ఒక ఆశీర్వాదంగా మారాలా, నువ్వు వెలుగుగా మారాలా, నీవు వెలగాలా అని ఈరోజు వాక్యం సెలవిస్తుంది. దావీదు ప్రార్థన కూడా అదే, నేను వెలిగి ఇతరులకు ఏమై ఉండాలా, ఆశీర్వాదమై ఉండాలా. ఈరోజు స్నేహితుడా, నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా లేకపోవచ్చు, నీ పిల్లలకి నువ్వు ఆశీర్వాదంగా లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నువ్వు ఆశీర్వాదంగా లేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నీవు లోకానికే ఆశీర్వాదంగా మారుతావు. అది ఎలా వచ్చింది ఆ థాట్? దావీదు యొక్క ప్రార్థన. అవును స్నేహితుడా, నువ్వు ప్రార్థన చెయ్యనిది ఎలా మొదలవుతుంది అనుకుంటున్నావు బిడ్డ? మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో, అవునా, చేతులు జోడించి దేవుడిని, ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, దేవా నన్ను వెలిగించు, నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని అనుకుంటున్నా అని ఎంతమంది రోజు ప్రార్థిస్తూ ఉన్నారు? ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ శరీరాలకి దేవుడు అంటే ఇష్టం లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీ శరీరాలకి దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే శరీరానికి రేపు ఏం వంట చేయాలన్న టెన్షన్ ఉంటుంది, శరీరానికి రేపు ఆఫీస్లో ఎలా నేను ప్రాజెక్ట్ డీల్ చేయాలన్న టెన్షన్ ఉంటుంది, శరీరానికి నేను పొద్దున ఎప్పుడు మింగాలా, మధ్యాహ్నం ఎప్పుడు మింగాలా, రాత్రి ఎప్పుడు మింగాలా అనే టెన్షన్ ఉంటుంది, అవునా, నేను ఈరోజు ఏం స్నాక్స్ తినాలా అనే టెన్షన్ ఉంటుంది, శరీరానికి నాకు ఈరోజు మందు కావాలా, ఈరోజు సండే అని అంటది, శరీరానికి నేను సిగరెట్ లేకుండా ఉండలేను అని అంటది. శరీరం అనేది దేవునికి ఎంత దూరం పోగలదో అంత దూరం పోనికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ లోపల నుంచి ఏడుస్తుంది, పో బైబిల్ తీ, పో వాక్యం చదువు, పో ప్రార్థన చెయ్యి అని అంటూ ఉంటుంది. అవును దేవుని స్నేహితులారా, ఈరోజు నీ ఆత్మ గురించి వింటున్నావా, లేకపోతే నీ శరీరం గురించి వింటున్నావా? చాలామంది తిండి కోసం దేవుని సేవ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం తిండి కోసం యేసుక్రీస్తు తినడాన్ని పక్కకు తీసి పడేసాడు. యూనో, హీ డిడ్ బాదర్ ఫర్ 40 days. 40 రోజులు ఎంగిల్ కూడా మింగలేదంట. ఎలా బతికిండు ఆయన 40 రోజులు? పరిశుద్ధాత్మ శక్తిని బట్టి బతికిరు. హల్లెలూయా. He stood by the Spirit of God. He stood by the Spirit of God. Today, how many, my dear brothers and sisters and my dear friends in Christ, how many are led by the Spirit of God today? నీ శరీరం ఇచ్చల ప్రకారంగా నీ తలంపులు ఉన్నాయా? ఆత్మీయ ఇచ్చల ప్రకారంగా తలంపులు ఉన్నాయా? ఈరోజు ఒక ఆత్మీయ ప్రార్థన చేస్తున్నాడు దావీదు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా కొడుకును ఆశీర్వదించు అంటున్నాడా? దావీదు ఎక్కడన్నా వాళ్ళ కొడుకు గురించి ప్రార్థన చేస్తున్నాడా? కూతురు గురించి, భార్య గురించి, భర్త గురించి? ఇప్పుడు చూసిన దేవా నన్ను ఆశీర్వది, దేవా నన్ను ఆశీర్వది, దేవా నన్ను ఆశీర్వదించు. అలానే ఉండాలి మనం కూడా. ఎవరి ఆశీర్వాదం వాళ్ళది. అవును, ఒక తల్లిగా నువ్వు పిల్లలకి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం, ఒక భార్యగా నువ్వు భర్తకి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం, ఒక భర్తగా నీ కుటుంబాన్ని ఎలాగైతే చూసుకుంటున్నావో అలాగే వాళ్ళకి ప్రార్థన చేయడం కూడా ప్రాముఖ్యమైనది. ఊరికే బాధపడతా ఉండొద్దు. కుటుంబంలో ఒక వ్యక్తి, అవునా, ఇంటిని లీడ్ చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు, స్త్రీ ఉండొచ్చు, బాధపడొద్దు. ఏం జీతం, ఏం వస్తుంది, ఏంది అని ఏడవద్దు. యూ నీడ్ టు ఫైట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్, విత్ ద వెపన్ ఆఫ్ ప్రేయర్. నీ శరీరంలో ఇబ్బందులు ఉన్నాయా? యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ దట్ బ్యాటిల్. నువ్వు క్రైస్తవుడు కాబట్టి, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు కాబట్టి నీ జీవితం అంతా ఒక యుద్ధమే. అలాంటి యుద్ధాన్ని జయించు. యేసుక్రీస్తు అబ్రహాంని యుద్ధంని జయించేలా చేశాడు. ఆ శరీరంలో అబ్రహాం అంటాడు, 16వ అధ్యాయం అనుకుంటా, అబ్రహాం అంటాడు, నా శరీరం చచ్చిపోయింది, ఇప్పుడు నాకు ఏడ పిల్లలు పుడతారు, నువ్వు ఇష్మాయిల్ని వాడుకో అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు నో అని అంటాడు. ఏమంటాడు? నో అని అంటాడు. చక్కగా ఉంటుంది ఆ మాట, నో అని ఉంటుంది. నేను సారా గర్భాన్ని దర్శిస్తా, సారాకి కుమారుడు పుడతాడు, అతని పేరు ఇస్సాకు అని చెప్పిన తర్వాత అతను ఓకే దేవా. ఈరోజు నువ్వు వాగ్దానాన్ని విడిచిపెట్టినా కూడా, మర్చిపోయినా కూడా దేవుడిని గుర్తు చేస్తున్నాడు ఈరోజు. లేదు, నేను నీకు ఆ వాగ్దానాన్ని ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, ఈరోజు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా? ఎటువంటి వెలుగు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. దీనికంటే ముందు లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు, సమస్త లోకం, భూమి అంతా చీకటిలో ఉండంట. ఆదికాండం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ రీడ్ ద బుక్ ఆఫ్ జెనసిస్, ద బైబుల్ క్లియర్లీ సేస్ దట్ ద హోల్ ఎర్త్ వాస్ ఫిల్డ్ విత్ డార్క్నెస్. ద డార్క్నెస్ వాజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది.
అప్పుడు దేవుడు వెలుగును సృష్టించాడు. ఆ వెలుగు ఈ రోజు దాకా ఆరలే. ఆ వెలుగు ఏందో తెలుసా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నటువంటి వెలుగులను దేవుడు సృష్టించాడు. ఈ రోజు దాకా ఆ వెలుగులు కొంచెం కూడా డిమ్ కాలే. ఈరోజు మనుషుడు అనేకమైన వెలుగులు, అనిమల్ ఫ్యాట్ నుంచి ఒక లైట్ క్రియేట్ చేసిండు, దాని తర్వాత కెరోసిన్ నుంచి లైట్ సృష్టించిండు, ఇప్పుడు మనం వాడే ఎలక్ట్రిక్ బల్బ్స్ నుంచి ఎల్ఈడి బల్బ్స్ దాకా వచ్చేసినాం మనము. ఇలా దేవుడు అనేక బల్బులని, ఈ బల్బులకి వారంటీ మహా అయితే 6 నెలలు 7 నెలలు ఇలా వారంటీలు ఉంటుంది. కానీ ఒక బల్బు దేవుడు మిమ్మల్ని ఒక బల్బు దేవుడు సృష్టించాడు, అది ఇప్పటిదాకా వెలుగుతూనే ఉంది, అది 2వ రాకడ వరకు వెలుగుతూనే ఉంటుంది. ఈరోజు నిన్ను మాత్రం దేవుడు వెలిగించాడు అనుకో, ఈ రోజు నుంచి వెలుగుతూనే ఉంటావు, కానీ నువ్వు డిమ్గా అయ్యే పరిస్థితి లేదు. హల్లెలూయా. కాకపోతే ప్రార్థన జీవితం అలా ఉండాలి స్నేహితులారా. ప్రార్థన జీవితం. ఈరోజు చాలామంది వాక్యంలో ఎదుగుతున్నారు, బైబిల్ చదవడం మొదలుపెట్టేశారు, ప్రార్థన జీవితం ఎక్కడ? ప్రార్థన వాక్యం అనేది ఒక దైవజనుడిని, ఒక పెద్ద అమ్మని, ఒక చిన్న పిల్లోడు ఒక దైవజనురాలని అడుగుతున్నట్ట, అమ్మ ఏది ముఖ్యము? వేదం చదవడం ఇంపార్టెంటా, బైబిల్ చదవడం ముఖ్యమా, లేకపోతే ప్రేయర్ చేయడం ముఖ్యమా, ఏది ముఖ్యం అంటే అమ్మ అన్నది, బెటర్ నీకు 2 కళ్ళల్లో ఏ కన్ను ముఖ్యం? అదేంది అట్లా అడుగుతున్నావు? నాకు 2 కళ్ళు ముఖ్యము. అలానే ప్రార్థన కూడా ముఖ్యమే, వాక్యం కూడా ముఖ్యమే. ఈ వాక్యం చదివితేనే వాక్యానుసారమైన ప్రార్థన నువ్వు చేయగలవు, జయించగలవు. అవును దేవుని స్నేహితులారా, ఈరోజు వాక్యానుసారమైన ప్రార్థనలు ఎంతమంది చేయనికి సిద్ధంగా ఉన్నారు? ఎస్, యు ఆల్ ఆర్ సపోజ్ టు డూ ద ప్రేయర్, యు ఆల్ ఆర్ సపోజ్ టు రీడ్ అండ్ మెడిటేట్ ద వర్డ్. మీరందరూ ప్రార్థించి ధ్యానించి, అవునా, ఈ 2 విషయాలు మన జీవితంలో స్థిరంగా ఉంటే ఏ ఒక చీకటి శక్తి మన లోపల ఉండదంట. హల్లెలూయా. దావీదు చూడండి, అతను ఎప్పుడైతే లైట్ మై ల్యాంప్ అని అంటున్నాడో దాని అర్థం ఏందో తెలుసా? తన హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తన జీవితంలో ఉన్న, తన హృదయం చుట్టూన్న ఆ పాపం గురించి మాట్లాడుతున్నాడు. ఆ పాపపు తలంపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చీకటి అంటే పాపము, శాపము. చీకటి అంటే ఏందో తెలుసా? పాపము, శాపము. ఈ పాపం ఇంకా శాపం ఏం చేస్తుందంటే ఈ లోకాన్ని, మన శరీరాన్ని, మన జీవితాన్ని చీకట్లో పడేస్తుంది. 2 విషయాలు ఉన్నాయి, పాపము, శాపము. ఈ 2 విషయాలు ఏం చేస్తుంది అంటే మన జీవితాన్ని ఒక పెద్ద శాపం విడుదల చేస్తుంది. మన జీవితం పెద్ద పాపం విడుదల. ఈ 2 విషయాలు ఏం చేస్తాయంటే మన శరీరాన్ని అలసిపోయేలా చేస్తాయి, దేవుణ్ణి దూరంగా చేస్తాయి. Whichever man lives in sins and wickedness, he deviates away from God, the Son of Righteousness. యేసుక్రీస్తు నుంచి, దేవుడి నుంచి మరి ఆ మనిషి దూరం అయిపోతాడంట. శాపము, పాపం ఉన్నవాడు. ఈరోజు నీ జీవితంలో శాపం ఉన్నా నువ్వు బైబిల్ చదివితే మాత్రం సరిపోద్ది దేవుని స్నేహితుడా. ఆ ధ్యానించిన దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాల. పాపం ఉందా, ధ్యానించిన దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాల. ఆ కాడులను విర్రగొట్టాల. మీరు ఎంత ఫైర్లో ఉండాలా, ఏడుస్తూ ఉండదు ఎప్పుడు. ఏంది నా జీవితం, ఏడవద్దు. నువ్వు ఏడ్చినావు అంటే సైతానుడు జయించినట్టు. మళ్ళా చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ఏడుస్తారో అప్పుడు సైతానుడు గెలిచినట్టు. ఏడవకండి. ఆ కళ్ళ నుండి నీళ్లు పడుతుంది, కానీ అయినా విశ్వాసపు మాటలు విడుదల చేద్దాం. హల్లెలూయా. లోకం వేరు, మనం వేరు. కాబట్టి లోకానికి అది శ్రమ, లోకానికి అది సమస్య, కానీ మనకది విశ్వాసము. ఈరోజు విశ్వాస వీరులుగా మీరందరూ మారబోతున్నారు. హల్లెలూయా. మీ పాపముని, శాపముని అన్న తీసివేసి మీరు వేదం ధ్యానించి ఆత్మలో మీరందరూ నింపబడి ఉంటారు. హల్లెలూయా. యు ఆల్ విల్ బి ఎ స్ట్రాంగ్ లిట్ ఫైర్. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఐజాయా చాప్టర్ 59 and verse 2. But your iniquities have separated you from God, and your sins have hidden the face from you, so that he will not hear. దేవుడు వినకుండా అయిపోయిందంట పరిస్థితి. ఇప్పుడు ఎలాగైపోయిందండి పరిస్థితి? దేవుడు నేను వినకుండా, ఈ పాపం అనేది ఎప్పుడు మన జీవితంలో వస్తుందో దేవుడిని వినకుండా చేస్తుంది. అందుకనే చూడండి, దేవుడిని డిసోబే చేసిన వాళ్ళకి, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దర్శనాలు, అన్య భాషలన్నీ కోల్పోతూ ఉంటారు.
ఎందుకంటే వాళ్ళు దేవుడిని విధేయించట్లా, దేవుడు చెప్పిన మాటను వినట్లే. అందుకనే వాళ్ళ ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు సరే, శరీరానుసారమైన ఆశీర్వాదాలు సరే కోల్పోతూ ఉన్నారు. అలా ఎవరన్నా మన మధ్యలో దేవుని స్నేహితులు ఉన్నారా? కోల్పోకుండా ఉండడానికే దేవుని మాట వినండి. దేవుడు ఒక్కొక్కసారి చెప్పేది డైజెస్ట్ కాదు, మనం యాక్సెప్ట్ చేసుకోలేము, కానీ అది ఎప్పుడైతే ఫాలో అవుతామో మరి అనేక ఆశీర్వాదాలు మనం వెనుబడ వస్తూనే ఉంటుందంట. హల్లెలూయా. రైట్, అవును దేవుని స్నేహితులారా, the son of righteousness with your sin, when you hide God, the son of righteousness with your sins, the darkness encompasses you and preventing God's light from illuminating in your life. దేవుని యొక్క వెలుగు నీ జీవితంలో పనిచేయడంని ఈ సైతానుడు ఆపివేస్తాడు. కాబట్టి పాపము శాపము లేని జీవితం జీవించండి ఈ రోజు నుంచి. హల్లెలూయా. వేద ధ్యానము మరియు ప్రార్థన మాత్రమే వీటిని జయించే సామర్థ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు వేదాన్ని ధ్యానించడం మొదలు పెడతారో, దావీదు ప్రార్థించినట్టు నీ జీవితం వెలుగుగా ఉండబోతుంది. హల్లెలూయా. దేవుడు నీ వెలుగుని వెలిగించబోతున్నాడు. నీ యొక్క దీపాన్ని ఈరోజు దేవుడు వెలిగించబోతున్నాడు. సోదరుడా, పాపం లేని శాపం లేని ఆ జీవితం ఈరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే ఈరోజు వాగ్దానము సామెతలు 20:27, Proverbs chapter 20 verse 27. The spirit of a man is a lamp of the Lord, searching the inner depths of his heart. దేవుని ఆత్మ అనేది మనిషి యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క దీపము అంట. అది దేవుని గురించిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇన్ డెప్త్లో తీసుకుపోతుందంట. అంటే నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆత్మీయంగా ఉండాలా, ఆత్మలో ఉండాలా, ఆత్మను మాత్రమే వెంబడించాలి. ఈరోజు వాక్యాధ్యాయాలు ఉదయము మీకా 1-2-3 అధ్యాయాలు. మీకా 1-2-3 అధ్యాయాలు. ఉదయము మీకా 1-2-3 అధ్యాయాలు. సాయంత్రము ప్రకటన 11 అయిపోతుంది మీది బైబిల్. ఓకే, ప్రకటన 11 సాయంత్రము, ఉదయము మీకా 1-2-3 అధ్యాయాలు. రైట్, ప్రార్థించుకుందాం. ప్రార్థించక ముందు అనౌన్స్మెంట్స్. ఈరోజు టైమింగ్, సండే సర్వీస్ టైమింగ్ ఆమ్శ్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో మన సర్వీస్. 5th ఫ్లోర్కి వెళ్ళకండి, 4th ఫ్లోర్లో మన సర్వీస్. నేను బయట లిఫ్ట్ దగ్గర కూడా వీలైతే నేను స్టిక్కర్లు పెడతా, MKJCR చర్చ్ 4th ఫ్లోర్ అని. సో 4th ఫ్లోర్లో మన సర్వీస్ ఉంది. ఏ ఫ్లోర్లో అండి? 4th ఫ్లోర్లో మన సర్వీస్ ఉంది. టైమింగ్ వచ్చేసి షార్ప్ 11:30. ఇప్పుడు 11:30 చెప్పిండని 12:30కి రాకండి. ఓకే, మేము 11:30 కంటే ముందే ఉంటాం అక్కడ. ఓకే, బై 11:30 ద వర్షిప్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో 11:30 చెప్పిండు కదా, 12:30కి స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచనలో ఉండకండి. నేను అన్ని క్యాల్కులేట్ చేసి 11:30 చెప్పిన మీకు. సో మేము ఆల్రెడీ రెడీగా ఉంటాం మీ కొరకు. 11:30కి వర్షిప్ అక్కడ స్టార్ట్ అయిపోతుంది, పాటలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దాని తర్వాత ఒక చిన్న ప్రాక్టీస్ ఉంటుంది. పిల్లలు ఆల్మోస్ట్ దే ఆర్ డన్, వాళ్ళకి డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ మాత్రమే. సో ఐ థింక్ పేరెంట్స్ క్యాన్ బేర్. మీకు లంచ్ అవసరం పడదు, ఉట్టి చిన్న స్నాక్స్ ఏమైనా తెచ్చుకోండి, బిస్కెట్ ప్యాకెట్ ఏమైనా తెచ్చుకోండి అవసరం పడితే. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్లో పిల్లలది అయిపోతుంది, నాకు తెలిసి ఎక్కువసేపు పట్టదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా నేర్చేసుకున్నారు. సో వాళ్ళకి స్టేజ్ మీద మాత్రము ఒక 2 సార్లు వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తే సూపర్గా అయిపోతుంది. ఓకే, సో ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు 11:30కి వర్షిప్ స్టార్ట్ అయిపోతుంది స్నేహితులారా, స్టార్ట్ అయిపోతుంది వర్షిప్. ఓకే, సో మీరు లేదు నేను 12:30కి వస్తా అంటే రండి, సాక్రమెంట్ తీసుకోండి డైరెక్ట్. వాక్యం లేని సాక్రమెంట్, మీకు స్పెషల్ సాక్రమెంట్ అది. సో టైంకి ఉండడం ట్రై చేయండి, టైంకి ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఈరోజు దేవుడు మరి మనం కీర్తనలు ధ్యానించబోవట్లే, దేవుడు మరో నూతన అధ్యాయంలో తీసుకుపోతున్నాడు మనల్ని. కాబట్టి దాన్ని కూడా మీరు ధ్యానించండి, మరి దేవుని ఆశీర్వాదాలు అధికంగా పొందుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థిద్దాం. మరి క్రిస్మస్ న్యూ ఇయర్ టైమింగ్స్ మీకు అందరికీ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటుంది. సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు క్రిస్మస్ న్యూ ఇయర్, అదే హాల్లో 4th ఫ్లోర్లో. మరి జనవరి నుంచి మన టైమింగ్ 3 to 6. ఓకే, జనవరి నుంచి మన టైమింగ్ 3 నుంచి 6 వరకు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది. అవును యేసయ్య, ఉదయకాలం ప్రభా మిమ్మల్ని వెతకడం తండ్రి, మీరు మాతో మాట్లాడడం చాలా సంతోషమైన విషయం తండ్రి. ఈరోజు మేమందరం ఆనందిస్తున్నాం తండ్రి, మీ ప్రసన్నతలో రాబోతున్నాం, మీ ప్రసన్నతలో వచ్చి మేము ఆరాధించుకోబోతున్నాం తండ్రి. అవును, మరి అనేక కార్యాలు ప్రభా మేము జయించబోతున్నాం తండ్రి. అవును ప్రభా, మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం.
అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకార్యం చేయువాడా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. మా కన్నీళ్ళను తుడిచి కష్టాలను తీసివేసి ప్రభా ఒక నూతన కార్యం మా జీవితంలో జరిగించండి ప్రభా. ఆశ్చర్యకార్యం మా జీవితంలో జరిగించండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రభా మీతో మేము సహవాసం కలిగి ఉంటాం. మరి అనేక కార్యాలు ప్రభా మీరు మా జీవితంలో చేస్తారని విశ్వసిస్తున్నాం. ప్రార్థన విని ఆలకించిన దేవానికి స్తోత్రం. ఈ రోజు నుంచి మేము జయించే వాళ్ళుగా ఉన్నందుకు నీకే స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ముఖ్యమైన విషయం అండి, ఎవరన్నా ఇంకా స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి ముందుకు రండి. మనకి ఇంకొన్ని చాలా విషయాలు మనకు అవసరంగా ఉన్నాయి. Okay, almost we are done, but there are lot more things yet to be get settled things. So if anybody మీ హృదయాల్లో దేవుడు కనుక మాట్లాడినట్లయితే మరి ఎవరన్నా మరి ముందుకు రావాలనుకుంటే దయచేసి ముందుకు రండి. ఎవరన్నా మీ స్నేహితులు, మిత్రులు కూడా మరి సంఘానికి రావాలన్నా కూడా వాళ్ళని తీసుకురండి, సంఘం లేని వాళ్ళని. ఒకవేళ మీరు ఒక కానుక, అవునా, ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మీరు ఒక కానుక, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు ఒక కానుక మీరు దేవునికి ఇవ్వాలనుకుంటే మీరు సంఘంలో వచ్చి మీరు ఆ బాక్స్లో మీకు కవర్ ఇవ్వబడుతుంది. ఆ కవర్లో వేసి మీరు నేమ్ అండ్ అడ్రస్ రాసి మీరు బాక్స్ వేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆమేన్. అందరం 11:30కి కలుద్దాం. 11:30కి వర్షిప్ స్టార్ట్ అయిపోతుంది. మీ ఇష్టం, లేట్ అయితే సాక్రమెంట్. అందరు చెప్పండి, లేట్ అయితే సాక్రమెంట్ అనండి. రైట్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ.